Hi everyone, I'm Kalyani, working as a lecturer in CRR College Forum. Today, in this session, for 3rd BSc 6th Sem Zoology students, in Cluster 8B3 paper, Post-Harassment Technology, in Unit 2, I'm going to discuss about the topic, Advanced Methods of Preservation. So here, the advanced methods of preservation includes chilling or icing, refrigerated seawater, freezing, canning, irradiation, accelerated freeze drying. So coming to the introduction, food preservation is the process of preventing the decay or spoilage of food, thus allowing it to be stored in a fit condition for future use. సో ఇక్కడ ఫుడ్ ప్రిజర్వేషన్ మనం ఎందుకు చేస్తాము అంటే ఇంకా ఫిష్ ని డికే ఆర్ స్పాయిలేజ్ నుంచి ఆ యొక్క ఫుడ్ ప్రొడక్ట్ ని ప్రివెంట్ చేయడానికి, అది పాడవకుండా ఉండడానికి మనం ప్రిజర్వ్ చేస్తాము. అలాగే ఆ యొక్క ఫిష్ ని మనం ఎందుకు స్టోర్ చేస్తాము అంటే అది ఫ్యూచర్ యూస్ కి ఒక కన్జ్యూమ్ చేసేలాగా ఉండేలాగా దాన్ని మనం స్టోర్ చేస్తున్నాము అంటున్నారు. In preserved state, food may be retained over a period of time without being contaminated by pathogenic microorganisms or chemicals, losing optimum qualities of color, texture, flavor and nutritive value. సో ఇక్కడ మనం ప్రిజర్వ్ స్టేట్ లో ఫుడ్ ని ఉంచాము అంటే సో ఒక పీరియడ్ వరకు అది ఎలా ఉండాలి అంటే అది ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ తో కానీ కెమికల్స్ తో కానీ స్పాయిల్ అవ్వకూడదు. అలాగే దాని యొక్క క్వాలిటీ, కలర్, టెక్స్చర్ కానీ, ఫ్లేవర్ కానీ, న్యూట్రిటివ్ వాల్యూ కానీ ఇవి కూడా తగ్గకూడదు అని చెప్తున్నారు. సో ఆప్టిమమ్ లెవెల్స్ లో ఉండాలి అని చెప్తున్నారు. ఫుడ్స్ క్యాన్ బి ప్రిజర్వ్డ్ ఇన్ఎక్స్పెన్సివ్లీ ఇన్ ట్రెడిషనల్ వేస్ త్రూ సన్ డ్రైయింగ్, సాల్ట్ క్యూరింగ్, పిక్లింగ్ అండ్ స్మోకింగ్. సో ఈ యొక్క ఫుడ్స్ అనేవి ఈ యొక్క అడ్వాన్స్డ్ మెథడ్స్ తో పోల్చుకుంటే ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి ఇన్ఎక్స్పెన్సివ్ అన్నారు. సో చాలా లో కాస్ట్ తో మనం ఫుడ్ ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో సన్ డ్రైయింగ్, సాల్ట్ క్యూరింగ్, పిక్లింగ్ అండ్ స్మోకింగ్ మెథడ్స్ ని యూజ్ చేసుకోవాలి. అదే మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ మెథడ్స్ చూసుకున్నట్లయితే ప్రిజర్వేషన్ అవి ఏమేమి ఉన్నాయంటే చిల్లింగ్ ఆర్ ఐసింగ్, రెఫ్రిజిరేటెడ్ సీ వాటర్, ఫ్రీజింగ్, క్యానింగ్, ఇర్రేడియేషన్ అండ్ యాక్సలరేటెడ్ ఫ్రీజ్ డ్రైయింగ్ అంటారు. సో ఈ యొక్క మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. First one, chilling or icing. Here, temperature of the fish is lowered to a point near freezing through heat withdrawal. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చిల్లింగ్ ఆర్ ఐసింగ్ మెథడ్ ఫిష్ ని మనం తక్కువ టెంపరేచర్ లో ఉంచి వాటిని మనం దాంట్లో ఉన్న హీట్ ని రిమూవ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఒక్కొక్క స్పీషీస్ కి ఒక్కొక్కలా ఉంటుంది. అది 0.6, -0.6 అండ్ -2.2 వరకు వ్యారీ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ ఆన్ ది ఫిష్ స్పీషీస్ బట్ ఆల్సో ది కాన్సన్ట్రేషన్ ప్రెసెంట్ ఇన్ ది సెల్ ఫ్లూయిడ్స్. సో సెల్ ఫ్లూయిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద అలాగే ఫిష్ స్పీషీస్ మీద ఇక ఫ్రీజింగ్ పాయింట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా యూజువల్ గా యూజ్ చేసే ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అంటే -1 degree సెంటిగ్రేడ్. అలాగే ఒక ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్ ఏవైతే మనం యొక్క చిల్లింగ్ ఆర్ ఐసింగ్ మెథడ్ యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నామో వాటిని చిల్డ్ ప్రొడక్ట్స్ అంటారు అని చెప్తున్నారు. కమింగ్ టు ది సూపర్ చిల్లింగ్. Here the fish stored at a temperature just below freezing point where the fish flesh begins to freeze. సో ఈ యొక్క సూపర్ చిల్లింగ్ లో ఏం చేస్తారంటే ఫిష్ ని మనం టెంపరేచర్ తగ్గించి బిలో ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర నుంచి దాన్ని మనం స్టోర్ చేస్తాం. సో ఆ టైంలో ఫిష్ యొక్క ఫ్లెష్ అనేది స్లోగా ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే సూపర్ చిల్డ్ ఫిష్ ఏదైతే ఉందో సో దాన్ని మనం సూపర్ చిల్లింగ్ చేస్తున్నామో ఆ యొక్క ఫిష్ ని ఎంత టెంపరేచర్ దగ్గర నుంచి దాన్ని సూపర్ చిల్లింగ్ చేయొచ్చు అంటే 1 degree lower than -2.2 degree సెంటిగ్రేడ్ అంటున్నారు. ద ఆప్టిమల్ టెంపరేచర్ ఫర్ సూపర్ చిల్లింగ్. సో సూపర్ చిల్లింగ్ కి కావాల్సిన ఆప్టిమల్ టెంపరేచర్ ఎంత అంటే -2.2 degree సెంటిగ్రేడ్ అంటారు. సో అది ఒక్కొక్కసారి -2.0 నుంచి -5.0 వరకు వ్యారీ అవుతుంది అంటున్నారు. అండ్ ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనం టెంపరేచర్ చెప్పుకున్నాము 2.0 -2.0 నుంచి -5.0 అన్నది. సో ఆ పాయింట్ లో ఏమవుతుందంటే ఫ్రోజన్ ఫిష్ యొక్క బాడీలో ఉన్న వాటర్ అనేది at this point half of the water is frozen in fish. సో ఈ యొక్క పాయింట్ లో ఫిష్ బాడీలో ఉన్న వాటర్ అనేది హాఫ్ వాటర్ అనేది ఫ్రోజన్ స్టేట్ లోకి చేంజ్ అవుతుంది అని చెప్తారు. దీస్ ఫిష్ హ్యావ్ ఎ షెల్ఫ్ లైఫ్ ఫ్రమ్ 2 to 3 weeks బియాండ్ దట్ ఆఫ్ నార్మల్ ఐస్ స్టోర్డ్ ఫిష్. సో ఈ యొక్క ఫిష్ ఏదైతే మనం సూపర్ చిల్లింగ్ చేసామో
ఆ యొక్క ఫిష్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది నార్మల్ ఐస్ లో స్టోర్ చేసిన ఫిష్ తో పోల్చుకుంటే 2 to 3 వీక్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ చిల్లింగ్ అంటున్నారు. అంటే చూసుకున్నట్లయితే చిల్లింగ్ ఆఫ్ ఫిష్ విత్ ఐస్, సో తెలిసిందే. అండ్ కోల్డ్ ఎయిర్ బ్లోన్ ఓవర్ ఫిష్, సో కోల్డ్ ఎయిర్ ని ఫిష్ పైన బ్లో చేయడము. అలాగే ఫిష్ ని తీసుకుని వెళ్ళి రెఫ్రిజిరేటెడ్ సీ వాటర్ లో దాన్ని ఇమర్స్ చేయడము, చిల్డ్ రెఫ్రిజిరేటెడ్ సీ వాటర్ దాన్ని ఇమర్స్ చేయడము, లేదు అంటే చిల్డ్ సీ వాటర్ దాన్ని ఇమర్స్ చేయడము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఐసింగ్ ఆఫ్ ఫిష్ చూసుకున్నట్లయితే చాలా ఈజీ మెథడ్ ఆఫ్ చిల్లింగ్ అంటున్నారు. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఐస్ కుండే కెపాసిటీ ఏంటంట, హైయర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. సో దానివల్ల ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ బికమింగ్ అన్ ఐడియల్ మీడియం ఫర్ చిల్లింగ్ ఆఫ్ ఫిష్. సో ఆ యొక్క హై అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉండడం వల్లే ఫిష్ యొక్క చిల్లింగ్ అనేది ఈజీ అవుతుంది అంటున్నారు. అంటే ఐడియల్ మీడియం కింద, ఫేవరబుల్ కండిషన్ కింద చేంజ్ అవుతుంది అంటున్నారు. సో ఈ యొక్క ఫిష్ ని మనం కపుల్ ఆఫ్ వీక్స్ అంటే 2 వీక్స్ అంటే 20 నుంచి 30 డేస్ మనం కనుక ఈ యొక్క ఫిష్ ని గుడ్ క్వాలిటీ ఐస్ లో ఉంచాము. సో ఇలా ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ని తగ్గించుకోవచ్చు. అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా సరే చేంజెస్, సో ఏదైతే క్వాలిటీని తగ్గించే చేంజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవచ్చు అంట. అలాగే ఫిష్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే ఫిష్ యొక్క ఐసింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఐస్ ని యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ ఐస్, ఫ్లేక్ ఐస్, ట్యూబ్ ఐస్, ప్లేట్ ఐస్, షెల్ ఐస్, చిప్ ఐస్ అండ్ సాఫ్ట్ ఐస్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఐస్ అనేది వన్స్ బాక్స్ లో పెట్టంగానే అది మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉండే టెంపరేచర్ బట్టి. To prevent this, the quantity of ice to be kept in the box is determined by factors like temperature, container, nature of packing, length of time for storage and transport, size of the fish, etc. So ఈ యొక్క ఐస్ మెల్టింగ్ ని జరుగుతుంది కాబట్టి ఒక ఫిష్ లో మనం ఒక బాక్స్ లో మనం ఫిష్ పెట్టి ఐస్ పెట్టాము అంటే సో స్లోగా ఐస్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. సో దాని మీద బేస్ చేసుకుని ఒక కంటైనర్ లో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ ని పెట్టాలి అనేది ఎలా మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న టెంపరేచర్, కంటైనర్, ఎటువంటి ప్యాకింగ్ చేస్తున్నాము, ఎంత టైం ఉండాలి స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ, ఫిష్ యొక్క సైజ్ ఎంత. సో వీటన్నిటి మీద బేస్ చేసుకుని ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ కావాలో మనం డిటర్మైన్ చేసుకోవాలి అంటున్నారు. And therefore, depending on the situation, it is wise to use 10 to 20% more ice than the required value. So, ఈ యొక్క సిచ్యువేషన్ మీద డిపెండ్ చేసుకుని సో జనరల్గా ఏం చెప్తారు అంటే వీ హ్యావ్ టు యూస్ 10 to 20% మోర్ ఐస్ దాన్ రిక్వైర్డ్. సో కావాల్సిన దానికంటే ఒక 10 to 20% ఎక్కువ ఐస్ ని యూస్ చేసుకుంటే ఈ యొక్క మెల్టింగ్ కండిషన్స్ ని మనం నుంచి ఫిష్ యొక్క స్టోరేజ్ ని మనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Clean and uncontaminated water, filtered and dechlorinated municipal water, borewell water can be used for మేకింగ్ ఐస్. సో ఐస్ ని ప్రిపేర్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ క్లీన్ అండ్ అన్కంటామినేటెడ్ వాటర్ ని, ఫిల్టర్డ్ అండ్ డీక్లోరినేటెడ్ వాటర్ ని, లేదంటే మున్సిపల్ వాటర్ ని, లేదంటే బోర్వెల్ వాటర్ ని మాత్రమే యూజ్ చేసుకోవాలి ఐస్ ని ప్రిపేర్ చేయడానికి అంటున్నారు. అదే ట్రాపికల్ క్లైమేట్ లో చూసుకున్నట్లయితే లైక్ ఫిష్ అనేది ఎప్పుడైతే ఐస్ తో కాంటాక్ట్ అవుతుందో ఒక ఐస్ అనేది మెల్ట్ అవుతుందంట. దేని వల్ల మెల్ట్ అవుతుందంటే బయట ఉన్న క్లైమేటిక్ కండిషన్ వల్ల మెల్ట్ అవుతుంది, కానీ అంతేగాని ఫిష్ నుంచి వచ్చి ప్రొడ్యూస్ అయ్యే హీట్ వల్ల కాదు అంటున్నారు. ఎందుకంటే ట్రాపికల్ క్లైమేటిక్ రీజన్స్ లో ఏమవుతుంది, బయట చుట్టూరు హీట్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఐస్ ని మనం ఫిష్ తో కాంటాక్ట్ ఇచ్చామో ఐస్ అనేది స్లోగా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఫిష్ యొక్క బాడీ నుంచి రిలీజ్ అయ్యే హీట్ వల్ల కాదు, అది బయట క్లైమేటిక్ కండిషన్స్ వల్ల అంటున్నారు. Hence, well insulated boxes are to be used for storage and transport. అందుకనే స్టోరేజ్ కోసం కానీ ట్రాన్స్పోర్టేషన్ కోసం కానీ వెల్ ఇన్సులేటెడ్ బాక్సెస్ ని యూజ్ చేసుకోవాలి అంటున్నారు. రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్ స్టోరేజ్ RSW అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క సిస్టమ్ చూసుకున్నట్లయితే దీంట్లో సీ వాటర్ ని తీసుకుని మెకానికల్ రిఫ్రిజరేషన్ ద్వారా కూల్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే RSW అనేది CSW కంటే అంటే చిల్డ్ సీ వాటర్ సిస్టమ్ కంటే రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే అది టెంపరేచర్ కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది దానికి ఉంటుంది, ఏదైతే చిల్డ్ సీ వాటర్ సిస్టమ్ లో లేదో అటువంటి కెపాసిటీ అనేది దేనికి ఉంది, ఒక రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్ సిస్టమ్ కి ఉంది అంటున్నారు. అండ్ అట్
3.5% salt, the seawater has a freezing point of about -2 degrees centigrade. సో జనరల్గా చూసుకున్నట్లయితే 3.5% సాల్ట్ తీసుకుంటే సీ వాటర్తో మిక్స్ చేసాము అంటే లైక్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది -2 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది. అదే ఒకవేళ మనం రిఫ్రిజిరేటర్ సీ వాటర్ సిస్టమ్ని యూజ్ చేసుకున్నట్లయితే అది మనకి -1 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది అని చెప్తారు. where maximum storage life for chilled fish can be obtained. సో అందుకని రెఫ్రిజిరేటర్ సీ వాటర్ సిస్టమ్ అనేది టెంపరేచర్ త్వరగా కంట్రోల్ చేస్తుంది చిల్డ్ సీ వాటర్ సిస్టమ్ కంటే. అలాగే ఈ యొక్క RSW సిస్టమ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అయినా సరే CSWతో పోల్చుకుంటే అది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్తూ ఉన్నారు. The basic components of the system are heat exchanger to remove heat from seawater, a mechanical refrigerator to discharge heat from the system, and a circulatory system to transport the refrigerant between the heat exchanger and the refrigerator. So, ఈ యొక్క రిఫ్రిజిరేటర్ సీ వాటర్ సిస్టమ్ యొక్క మెయిన్ బేసిక్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది. అది దేనికి యూజ్ అవుతుంది? హీట్ ని రిమూవ్ చేయడానికి సీ వాటర్ నుంచి. అలాగే మెకానికల్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. అది దేనికి యూజ్ అవుతుంది అంటే సిస్టమ్ లో ఉన్న హీట్ ని డిశ్చార్జ్ చేయడానికి. అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అది దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ యొక్క రిఫ్రిజిరెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దేని మధ్య అంటే హీట్ ఎక్స్చేంజర్ కి రిఫ్రిజిరేటర్ కి మధ్య. నెక్స్ట్ వన్, ఫ్రీజింగ్. ఇట్ ఈస్ ది మోడర్న్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. ఇట్ ఇన్వాల్వ్స్ రిఫ్రిజిరేషన్. సో చాలా మోడర్న్ అంటున్నారు, అది చాలా ఎఫెక్టివ్ మెథడ్ అంటున్నారు. దీంట్లో రిఫ్రిజిరేషన్ యూజ్ అవుతుంది అని చెప్తారు. సో ఇది చూసుకున్నట్లయితే కమర్షియల్ గా లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్ కి యూజ్ చేస్తారు. సో ఈ యొక్క ఫ్రీజింగ్ అనేది ఎలా చేస్తాము అంటే ఐస్ ని సాల్ట్ ని మిక్స్ చేసిన దాంతో మనం ఫ్రీజింగ్ చేస్తాము అంటున్నారు. అలాగే ఇక రెఫ్రిజిరేషన్ అనేది దేని ద్వారా చేస్తాము అంటే ఎలక్ట్రికల్ రెఫ్రిజిరేటర్ తో, లేదు అంటే డీప్ ఫ్రీజింగ్ ఛాంబర్స్ తో, లేదంటే క్యాబినెట్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి అని చెప్తారు. Addition of ascorbic acid to water before subjecting fish to freezing prevents rancidity and gives good surface glaze to frozen fish. So ascorbic acid అనేది వాటర్ కి యాడ్ చేసి ఫిష్ ని తర్వాత ఫ్రీజింగ్ చేసాము అంటే దేనికి యూజ్ అంటే ఒక ఆస్కార్బిక్ అనేది వాటర్ కి యాడ్ చేయడం వల్ల ఒక ఫిష్ అనేది రాన్సిడిటీకి గురవుతుంది. అంటే దాని నుంచి ఆయిల్స్ అనేవి ఆక్సిడేషన్ జరుపుకొని దాని యొక్క బాడీ అనేది బ్రౌన్ కలర్ లో కానీ బ్లాక్ కలర్ లో కానీ చేంజ్ అవ్వదు. దాని నుంచి ఫౌల్ స్మెల్ అనేది రాదు. అలాగే దానిపైన ఏం చేస్తుందంట, ఒక గ్లేస్ సర్ఫేస్ మీద ఒక లేయర్ ఆఫ్ ఐస్ ని ఫామ్ చేస్తుంది. For best results in preservation, an uninterrupted and continuous cold chain has to be maintained from the time of fish landing to the time of fish reaching the consumer's kitchen table. So, ఈ యొక్క ప్రిజర్వేషన్ యొక్క బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే మనం ఏం చేయాలంట, అన్ఇంటరప్టెడ్ గా సో కంటిన్యూస్ గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. సో ఎప్పటి నుంచి ఫిష్ ల్యాండ్ అయినప్పటి నుంచి అంటే హార్వెస్ట్ చేసినప్పటి నుంచి అది కన్స్యూమర్ టేబుల్ కి వెళ్ళేంత వరకు దాన్ని కూలింగ్ చేయాలి ఆర్ ఫ్రీజింగ్ చేయాలి అంటున్నారు. Cold storage preservation is practiced for long duration storage of frozen foods including fish and shrimp. So ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ప్రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు, అది లాంగ్ డ్యూరేషన్ స్టోరేజ్ యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా ఇది ఫ్రోజన్ ఫుడ్స్ దేనికోసం ఫిష్ అండ్ షింప్ ప్రిజర్వేషన్ కి యూజ్ చేస్తారు అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఐస్ ఫ్రీజింగ్ చేసిన ఫిషెస్, దీనిపైన ఒక లేయర్ ఆఫ్ ఐస్ ని గ్లేసింగ్ ఆఫ్ ఐస్ అంటారు. Freezing reduces the temperature of foods below their freezing point, preserving them by a combination of reduced biochemical, enzymatic, microbial activity, besides reduced water activity, causing minimal changes to their sensory qualities and nutritional value. So, ఇక ఫ్రీజింగ్ టెంపరేచర్ వల్ల యూజ్ ఏంటి అంటే టెంపరేచర్ ని తగ్గించి ఫిష్ ని ఎలా ప్రిజర్వ్ చేస్తుందంటే ఎటువంటి బయోకెమికల్ కానీ ఎంజైమాటిక్ కానీ మైక్రోబియల్ యాక్టివిటీ ఏం జరగకోకుండా రెడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే సో వాటర్ అనేది ఏదైనా కంటామినేటెడ్ వాటర్ యూజ్ చేసుకున్నా, లేదంటే వాటర్ వల్ల వచ్చే ఏమైనా చేంజెస్ ఉన్నాయి, సో దాని యొక్క క్వాలిటీస్ అనేవి చేంజ్ అయిపోతుంది, న్యూట్రిషన్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది ఫిష్ ప్రొడక్ట్ ది, సో వాటిని మినిమైజ్ చేస్తుంది అని చెప్తున్నారు. When the temperature is lowered below freezing point, the growth of the microorganisms decreases rapidly. So, ఇక ఫ్రీజింగ్ వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ తగ్గిస్తుంది. ఇక్కడ టెంపరేచర్ తగ్గింది అంటే బిలో ఫ్రీజింగ్ పాయింట్ వెళ్ళిపోయింది అంటే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది
తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లవరింగ్ ది ప్రొడక్ట్ టెంపరేచర్ బిసైడ్స్ రెడ్యూసింగ్ ది ఫ్రీ లిక్విడ్ వాటర్ యాక్టివిటీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్ట్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది. సో అలా తగ్గడం వల్ల ఫ్రీ లిక్విడ్ ఏదైతే వాటర్ లో ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి అంటే ఎక్కడైతే మాయిస్చర్ కంటెంట్ ఉంటుందో, లిక్విడ్ కంటెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అది యాక్టివ్ గా ఉంటుంది. సో వన్స్ మనం టెంపరేచర్ తగ్గించేస్తాం, లిక్విడ్ క్వాంటిటీ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది, అంటే ఐస్ స్టేజ్ లో చేంజ్ అయిపోతుంది, అప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అంటారు. The main objective of freeze drying is to avoid heat and thus preserve the structural and chemical integrity or composition with little or no alteration. So ఇక freeze drying యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హీట్ ని రిమూవ్ చేసి ఫిష్ ని ప్రిజర్వ్ చేయడం, దాని యొక్క స్ట్రక్చర్ లో కానీ కెమికల్ ఇంటెగ్రిటీలో కానీ కాంపోజిషన్ లో కానీ చిన్న చిన్న చేంజెస్ తో దాన్ని మనం ప్రిజర్వ్ చేయడం అంటున్నారు. Therefore, freeze dried foods are closest to the natural composition with respect to structure and chemistry. సో అందుకని యొక్క ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి న్యాచురల్ గా ఉంటాయి, వాటిని ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఫాలోయింగ్ ఆర్ ది 2 మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఫ్రీజింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి డీప్ ఫ్రీజింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీజ్ డ్రైయింగ్. సో యొక్క డీప్ ఫ్రీజింగ్ ఆర్ క్విక్ ఫ్రీజింగ్ లో చూసుకున్నట్లయితే అవి దేనికి యూజ్ అవుతాయి అంటే టు రిటైన్ ది ఫ్రెష్నెస్ అండ్ ఫ్లేవర్ ఆఫ్ ఫిష్ అంటున్నారు. సో ఫిష్ యొక్క ఫ్లేవర్ ని ఫ్రెష్నెస్ ని రిటైన్ చేయడానికి అంటున్నారు. అలాగే ఇక క్విక్ ఫ్రీజింగ్ లో ర్యాపిడ్ లవరింగ్ ఆఫ్ టెంపరేచర్ లో చూసుకున్నట్లయితే -40°C దగ్గర ఫిష్ ని మనం ఫ్రీజింగ్ చేయాలి. సో ఏ మెథడ్స్ ని యూజ్ చేసుకుని అంటే ఎయిర్ ఆర్ గ్యాస్ ఫ్రీజింగ్ ఆర్ బ్రైన్ ఫ్రీజింగ్ యూజ్ చేసుకుని అంటారు. ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే ఫ్రీజర్స్ ఏంటి అంటే ఎయిర్ బ్లాస్ట్ టైప్ ఫ్రీజర్స్ అనేవి ర్యాపిడ్ లవరింగ్ ఆఫ్ టెంపరేచర్ కి యూజ్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే మెనీ మెరైన్ ఫిషెస్ సచ్ యాజ్ పాంఫ్రెట్స్, ష్రింప్ etc. frozen during abundant catches and stored for several months. సో ఈ యొక్క మెరైన్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో పాంఫ్రెట్స్ కానీ షింప్స్ కానీ, సో వీటన్నిటి ఫ్రోజన్ స్టేట్ లో ఉంచడానికి అబండెంట్ క్యాచెస్, పెద్ద పెద్ద క్యాచెస్ చాలా ఎక్కువ క్యాచ్ చేస్తూ ఉంటారు. సో వాటిని ఎక్కువ కాలం స్టోర్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క ఎయిర్ బ్లాస్ట్ టైప్ ఆఫ్ ఫ్రీజర్స్ యూజ్ చేసుకుని ర్యాపిడ్ ఆర్ క్విక్ ఫ్రీజింగ్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఈ యొక్క మెథడ్ లో యూజ్ చేసే టెంపరేచర్ ఎంత అంటే హై ప్రెషర్ కోల్డ్ ఎయిర్ ని యూజ్ చేస్తారు, అది కూడా -30°C యూజ్ చేసుకుని అక్కడ ఫిష్ ని ఫ్రోజన్ కండిషన్ లోకి చేంజ్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్రీజ్ డ్రైయింగ్. సో ఇక ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది ఇట్ ఈస్ ఎ మోడిఫైడ్ మెథడ్ ఆఫ్ డీప్ ఫ్రీజింగ్ అంటున్నారు. సో దీంట్లో ఏమవుతుంది అంటే డీనాచురేషన్, సో న్యాచురల్ గా లేకోకుండా ఉండే ఫిష్, సో అంటే న్యాచురల్ గా ఉండేలాగా చేస్తుంది దాన్ని. సో ఏదైనా సరే డీనాచురేషన్ అంటే న్యాచురల్ గా లేకోకుండా ఏమన్నా చేంజెస్ జరుగుతున్నాయి అంటే వాటిని ఎలిమినేట్ చేస్తుంది. సో ఇక ఫిష్ ప్రొడక్ట్ అనేది న్యాచురల్ గా ఉండేలాగా చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డీప్ ఫ్రోజన్ లో ఉన్న ఫిష్ ని, అంటే బాగా ఫ్రోజన్ స్టేట్ లో ఉన్న ఫిష్ ని, అంటే 20°C దగ్గర ఫ్రోజన్ కండిషన్ లో ఉన్న ఫిష్ ని తీసుకొచ్చి డ్రై చేస్తారు. ఎలా అంటే డైరెక్ట్ సబ్లైమేషన్, అంటే ఐస్ స్టేట్ నుంచి అది వాటర్ వేపర్ స్టేట్ కి వచ్చేలాగా దాన్ని చేస్తారు. సో ఎలా చేస్తారు అంటే వాక్యూమ్ ఛాంబర్ లో 140°C టెంపరేచర్ కి దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని నార్మల్ ఫిష్ కింద చేంజ్ చేస్తారు. అంటే ఫిష్ ని హార్వెస్ట్ చేసిన వెంటనే 20°C దగ్గర దాన్ని డీప్ ఫ్రోజన్ స్టేట్ లోకి చేంజ్ చేసేస్తారు. సో వెంటనే దాన్ని డీప్ ఫ్రోజన్ కండిషన్ లోకి చేంజ్ చేయగానే దాంట్లో ఎటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ ఇవేమి జరగకుండా అన్ని ఫ్రోజన్ కండిషన్ లోకి చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు అవసరమైనప్పుడు ఏం చేస్తారు, ఆ యొక్క ఫిష్ ని సబ్లైమేషన్ కి ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ఐ స్టేట్ లో ఉన్న ఫిష్ ని వాటర్ వేపర్ కండిషన్ కి, అంటే నార్మల్ ఫిష్ కింద దాన్ని చేంజ్ చేస్తారు. అంటే ఏం చేయాలి, వాళ్ళు వాక్యూమ్ ఛాంబర్ లో 140°C టెంపరేచర్ దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల అది న్యాచురల్ ఫిష్ ఉన్నట్టు చేంజ్ అవుతుంది. డీప్ ఫ్రోజన్ స్టేట్ నుంచి న్యాచురల్ ఫిష్ కిందది చేంజ్ అవుతుంది అని చెప్పారు. సో అప్పుడు ఇటువంటి ఫిష్ ని మనం ప్యాక్ చేసి కన్స్యూమర్స్ కి పంపించవచ్చు. Canning. In canning, fishes are packed in tin boxes to preserve them for a long period. సో క్యానింగ్ లో చూసుకున్నట్లయితే ఫిషెస్ ని టిన్ బాక్సెస్ లో ఉంచి ప్రిజర్వ్ చేస్తారు. ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడానికి దీన్ని టిన్ బాక్సెస్ లో ఉంచుతారు అని చెప్తున్నారు. సో క్యానింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కిల్లింగ్ ఆల్ ది లివింగ్ మైక్రోబ్స్ విత్ హీట్. సో హీట్ కి ఎక్స్పోజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ ని కిల్ చేయాలి. అలాగే ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ కంటైనర్ దట్ ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ అదర్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇట్.
అలాగే దాంట్లోకి ఎటువంటి ఎక్స్ట్రా మైక్రో ఆర్గానిజం మళ్ళీ ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేయడమే ఈ యొక్క క్యానింగ్ యొక్క ఎయిమ్ అంటున్నారు. ద ప్రాసెస్ ఈస్ దెన్ కంప్లీటెడ్ త్రూ క్లీనింగ్ ఆఫ్ kill the fishes to remove dirt and other organisms. Then the fishes are gutted and cut into pieces of suitable sizes. So ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే ఫిష్ ని తీసుకొచ్చి క్లీన్ చేసి దానిపైన ఉన్న డర్ట్ ని రిమూవ్ చేసి ఇంకేదైనా అదర్ ఆర్గానిజమ్స్ ఉంటే వాటిలన్నిటిని రిమూవ్ చేసి హెడ్, టెయిల్, ఫిన్స్, విజర్ ఇవన్నీ రిమూవ్ చేసి ఫిష్ ని గట్ అంటే దాని గట్ కంటెంట్ అంతా మొత్తం రిమూవ్ చేసేయాలి. లోపల ఉన్న ఇంటెస్టైన్, స్టమక్ వీటన్నిటిని రిమూవ్ చేసి పీసెస్ కింద కట్ చేయాలి. సో ఇలా చేసుకున్న ఫిష్ ని తీసుకువెళ్ళి బ్రైన్ సొల్యూషన్ లో డిప్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద యొక్క టిష్యూస్ లో ఉన్న బ్లడ్ మొత్తం రిమూవ్ అవుతుంది. తర్వాత ఈ యొక్క బ్రైన్ సొల్యూషన్ లో డిప్ చేయడం వల్ల ఇంకా ఏంటి యూజ్ అంటే ఆ యొక్క ఫిష్ అనేది దాని యొక్క ఫ్లేవర్ కానీ దాని యొక్క ఫిమ్నెస్ కానీ ఫ్రెష్ కండిషన్ లో ఉంటుంది, కొంచెం పెరుగుతుంది అని చెప్తున్నారు. ద పీసెస్ ఆర్ నౌ ఇమర్స్డ్ ఇన్ హాట్ వాటర్. ఇప్పుడు ఈ పీసెస్ తీసుకెళ్ళి హాట్ వాటర్స్ లో ఇమర్స్ చేయాలి, డిప్ చేయాలి, లేదంటే స్టీమ్ కి ఎక్స్పోజ్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దానికి అతుక్కుని ఉన్న ఏవైనా సరే మెటీరియల్ ఏది అన్హైజెనిక్ మెటీరియల్ ఏదైనా సరే దానికి అటాచ్ అయి ఉన్నాయో ఏవైతే కోల్డ్ వాటర్ వల్ల మనం రిమూవ్ చేయలేకపోయామో వాటిని ఈ యొక్క హాట్ వాటర్ ద్వారా లేదంటే స్టీమ్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇలాగా టిన్స్ ఆర్ క్యాన్స్ లో ఉంచి క్యానింగ్ చేస్తారు. Following the cleaning, pieces are filled in cans which are still hot. సో ఇప్పుడు ఏం చేయాలి, క్లీనింగ్ అయిపోయిన తర్వాత పీసెస్ ని తీసుకొని క్యాన్స్ లో ఉంచాలి అని చెప్పి. ఇప్పుడు ఈ యొక్క ఓపెన్ కంటైనర్స్ ని ఏం చేయాలి అంటే ఏవైతే పీసెస్ ఉన్న ఓపెన్ కంటైనర్స్ ఉన్నాయో వాటిలో ఎగ్జాస్ట్ బాక్స్ కి వాటిని పాస్ ఆన్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల అది స్టీమ్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో స్టీమ్ అండర్ ప్రెషర్ అది రిసీవ్ చేసుకుంటుంది అంటారు. సో ఈ యొక్క ఎగ్జాస్టింగ్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. అలాగే ఆ యొక్క కంటైనర్ లో కానీ ఫిష్ యొక్క ఫ్లెష్ లో ఉన్న ఎయిర్ కానీ గ్యాస్ బబుల్స్ కానీ రిమూవ్ చేస్తుంది అంటారు. Containers are then immediately sealed to prevent recontamination of the contents. So once exhaust condition కు వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న ఈ యొక్క ఎయిర్ బబుల్స్ కానీ ఏదైనా సరే ఇంకేమైనా ఉన్నా సరే వాటన్నిటిని రిమూవ్ చేసిన వెంటనే ఆ కంటైనర్స్ ఏం చేయాలి, సీల్ చేసేయాలి అని చెప్తారు. ఎటువంటి కంటామినేషన్ జరగకోకుండా వాటిని వెంటనే సీల్ చేయాలి. హీటింగ్ డికంపోజెస్ ది ఆటోలైటిక్ ఎంజైమ్ ఇన్ ది ఫిష్. సో హీటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫిష్ లో ఉన్న ఆటోలైటిక్ ఎంజైమ్స్ ని డికంపోజ్ చేస్తుంది అంటారు. Further, the steam with the temperature range of 110 to 120 degrees centigrade kills all the bacteria and their spores. So further steaming చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎంత టెంపరేచర్ లో 110 నుంచి 120 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర కనుక మనం ఫర్దర్ స్టీమింగ్ చేసాము అంటే ఒక బ్యాక్టీరియా కానీ స్పోర్స్ కానీ మనం కిల్ చేయొచ్చు అని చెప్తారు. The sealed containers are again subjected to heat treatment to kill microorganisms left in the flesh. సో సీల్ చేసిన కంటైనర్స్ మళ్ళీ కనుక మనం హీట్ ట్రీట్మెంట్ చేసాము అంటే ఇంకా ఏవైనా సరే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫిష్ లో ఉండిపోయి వాటిని కూడా కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. The preservation and processing constitute a very important aspect of fish industry, but it has certain drawbacks, particularly with respect to retaining quality of fish flesh. సో ఈ యొక్క ప్రిజర్వేషన్ కానీ ప్రాసెసింగ్ కానీ సో ఇవన్నీ ఒక ఫిషింగ్ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. కానీ దీనివల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు రిటైన్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ ఫ్లెష్. సో ఫ్రెష్ ఫిష్ కి స్టోర్డ్ ఫిష్ కి చాలా క్వాలిటీ చేంజ్ అనేది ఉంటుంది. సో దాన్ని రిటైన్ చేయడం అనేది కొంచెం కష్టము అని చెప్తున్నారు. If proper hygienic measures are not taken during washing, guttation and evisceration, more harm would be done to the preserved material due to increase in the bacterial load and subsequent food poisoning. So ఒకవేళ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో కనుక ఫిష్ ని మనం సరిగ్గా హైజీనిక్ కండిషన్ లో కనుక ఉంచలేకపోతే అంటే వాషింగ్ లో కానీ గట్టేషన్ లో కానీ ఎవిసరేషన్ లో కానీ సో ప్రిజర్వ్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఇవన్నీ ఫుడ్ ని పాయిజన్ చేస్తాయి అని చెప్తున్నారు. Next one, irradiation. So here the irradiation is a process in which food is exposed to high doses of radiation in the form of gamma, X-rays or electron beams అంటారు. అంటే ఈ యొక్క రేడియేషన్ ప్రాసెస్ ఆర్ ఇర్రేడియేషన్ ప్రాసెస్ అనేది దేనికోసం అంటే ఫిష్ ని ఫుడ్ ని హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ చేయరు.
సో అది ఏ రేస్ ద్వారా అంటే గామా రేస్ కానీ ఎక్స్ రేస్ కానీ ఎలక్ట్రాన్ బీమ్స్ కానీ ఎక్స్పోజ్ చేసి సో ఆ యొక్క రేడియేటింగ్ వేవ్స్ ని యూజ్ చేసుకుని ఫుడ్ లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియల్ కానీ సో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ సో వాటిని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది అంట. సో ఇక ఇర్రేడియేషన్ అనేది అటు గుడ్ బ్యాక్టీరియాని ఇటు బ్యాడ్ బ్యాక్టీరియా రెండింటిని కిల్ చేస్తుంది అంటారు. కమింగ్ టు ది ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ రేడియేషన్. సో ఇక ఫుడ్ రేడియేషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్ కి. సో ఇర్రేడియేషన్ అనేది it creates a complex series of reactions altering the molecular structure of food and create non-carcinogens including benzene and toluene released as byproducts are associated with tumor growth and genetic damage in human cells. So irradiation. So mathematical X-rays generally X-rays ki ఎక్కువగా expose అవ్వకూడదు. సో ఈ యొక్క ఇర్రేడియేషన్ లో ఎక్స్పోజ్ అయ్యేది ఎక్స్రేస్ కి అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే అది మోలక్యులర్ స్ట్రక్చర్ ఫుడ్ యొక్క మోలక్యులర్ స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తుంది, ఆల్టర్ చేస్తుంది. అలాగే కార్సినోజెన్స్ ఫామ్ చేస్తుంది అంటారు. బెంజిన్ అండ్ టోలిన్ ని కూడా రిలీజ్ చేస్తుంది బై ప్రొడక్ట్స్ కింద. సో దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్స్ లో ట్యూమర్స్ అనేవి గ్రో అవుతాయి, జెనెటిక్ డ్యామేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. ఇర్రేడియేషన్ కెన్ ఆల్సో చేంజ్ ది ఫ్లేవర్, ఆర్డర్, టెక్స్చర్, కలర్ అండ్ న్యూట్రిషనల్ కంటెంట్ ఆఫ్ ఫుడ్. సో ఇక ఇర్రేడియేషన్ చేయడం వల్ల ఫిష్ యొక్క ఫుడ్ యొక్క ఫ్లేవర్ కానీ, ఆర్డర్ కానీ, టెక్స్చర్ కానీ, కలర్ కానీ, న్యూట్రిషనల్ వాల్యూ కానీ చేంజ్ అవుతుంది అని చెప్తారు. ఎక్కువగా ఈ యొక్క ఇర్రేడియేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్స్ లో నియాసిన్ అండ్ విటమిన్ ఏ కంటెంట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అంటున్నారు. So, since irradiation may not eliminate all bacteria from foods and are prone for contamination, the process is not adopted many a times. So, irradiation వల్ల అటు బ్యాక్టీరియా చనిపోవడం అటుంచితే హ్యూమన్ కి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ యొక్క ప్రాసెస్ ని ఎక్కువగా యూజ్ చేసుకోరు అని చెప్తారు. అలాగే ఈ యొక్క ఇర్రేడియేషన్ వల్ల కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు అన్ని బ్యాక్టీరియా అనేది ఎలిమినేట్ అవుతాయా అవ్వవా అనేసి. Next one, accelerated freeze drying. While freezing in dry ice reduces the water quality of food with minimum damage to nutritional and sensory qualities. So ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫ్రీజింగ్ చేయడం వల్ల డ్రై ఐస్ ని యూజ్ చేసుకుని అది ఏం చేస్తుందంటే వాటర్ యాక్టివిటీ ఆఫ్ ఫుడ్ ని రెడ్యూస్ చేస్తుంది అని చెప్తుంది. సో అలా చేసే టైంలో ఏమవుతుంది అంటే ఇట్ ఆల్సో causes minimum damage to nutritional and sensory qualities. సో ఫిష్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ అలాగే దాని యొక్క సెన్సరీ క్వాలిటీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి అని చెప్తున్నారు. సో యాక్సిలరేటెడ్ ఫ్రీజ్ డ్రైయింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిమూవ్స్ వాటర్ ఫ్రమ్ ది ఫుడ్. ఫుడ్ లో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మైక్రోబియల్ గ్రోత్ ని మనం స్టాప్ చేయొచ్చు, లాంగ్ టైమ్ స్టోరేజ్ మనం చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఈ యొక్క మెథడ్ లో ఫుడ్ అనేది క్విక్ గా ఫ్రోజన్ కండిషన్ లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఇంకేమవుతుందంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రేడియంట్ హీట్ ఇన్ ద వాక్యూమ్ టు రిమూవ్ ఆల్ మాయిశ్చర్ త్రూ సబ్లైమేషన్. సో ఇంకేం చేస్తుంది, దీన్ని రేడియంట్ హీట్ కి ఎక్స్పోజ్ చేస్తారు వాక్యూమ్ లో ఉంచి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఫిష్ ప్రొడక్ట్ లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ మొత్తం సబ్లైమేషన్ ద్వారా అంటే సాలిడ్ నుంచి వేపరస్ స్టేట్ కి వచ్చేలాగా చేస్తుంది అంటారు. Rapid chilling or flash freezing or cryogenic freezing mitigates with the risk of microbes besides maintaining the natural quality of food. సో యొక్క ర్యాపిడ్ చిల్లింగ్ కానీ, ఫ్లాష్ ఫ్రీజింగ్ కానీ, క్రయోజెనిక్ ఫ్రీజింగ్ వల్ల ఏమవుతుంది అంటే మైక్రోబ్స్ యొక్క రిస్క్ ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఫిష్ యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు. ఫిష్ యొక్క ప్రొడక్ట్ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ని మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్తుంది. When a product is frozen, smaller and evenly distributed ice crystals are found that keep up the quality and taste of the frozen product. So, frozen condition మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఫ్రోజన్ కండిషన్ లో ఉందో ఇప్పుడు ఏమవుతుంది అంటే దానిపైన స్మాలర్ అండ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఐస్ క్రిస్టల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యాయి. సో అలా ఉండడం వల్ల అలా ఫామ్ అయితే ఏంటి అంటే ఫిష్ యొక్క క్వాలిటీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అని చెప్తున్నారు ఈ యొక్క ఫ్రోజన్ ప్రొడక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఫ్రీజ్ డ్రైయింగ్ వల్ల ఫామ్ అయిన ప్రొడక్ట్ ఇది. సో ఇది ఫ్రోజన్ ప్రొడక్ట్. దీనిపైన చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఐస్ పీసెస్ అనేవి కనిపిస్తుంది. సో ఇలా ఉంటే కనుక ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది బాగుంది అని అర్థం. సడన్ అండ్ క్విక్ ఫ్రీజింగ్ ద ఫుడ్ అట్ cryogenic temperature is the only method used for this purpose. So sudden and quick freezing ఈ యొక్క ఫుడ్ ని సడన్ గా క్విక్ ఫ్రీజింగ్ చేసి క్రయోజెనిక్ టెంపరేచర్స్ ని యూజ్ చేసుకుని కనుక దీన్ని మనం ఫ్రీజ్ చేసాము అంటే ఈ యొక్క ఫిష్ యొక్క ప్రొడక్ట్ అనేది
క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ యొక్క మెథడ్ ఎక్కువగా యూస్ చేస్తారు ఈ యొక్క యాక్సిలరేటర్ ఫ్రీజ్ డ్రైయింగ్ లో అంటున్నారు. సో ఇక్కడ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ గ్యాసెస్ ని టెంపరేచర్ ని తగ్గించడానికి యూస్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ గ్యాస్ అనేవి టెంపరేచర్ ని త్వరగా తగ్గించడమే కాదు, అలాగే ఇంకేం చేస్తుంది అంటే ఫుడ్ అనేది గుడ్ క్వాలిటీ మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది, ఈవెన్ దో ఇన్ ది ట్రాన్స్పోర్టింగ్ కండిషన్స్. సో ట్రాన్స్పోర్ట్ టైంలో కూడా ఫుడ్ యొక్క క్వాలిటీ అనేది ఎక్కువ కాలం ఉండేలాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ గ్యాసెస్ అనేవి అని చెప్తున్నారు. అలాగే డ్రై ఐస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ లో ఉన్న స్నో అండ్ దాన్ని డ్రై ఐస్ అంటారు. అది చాలా ఎఫెక్టివ్ అంటున్నారు. అలాగే ఈజీ టు యూజ్ కూలింగ్ మీడియం అంటున్నారు. ఇది ఇక్కడ ఈ యొక్క డ్రై ఐస్ యొక్క టెంపరేచర్ చూసుకున్నట్లయితే -79 డిగ్రీ సెంటిగ్రేడ్ ని యూజ్ చేసి డ్రై ఐస్ లో ఉంచి ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ప్రిజర్వింగ్ చేస్తారు అంటున్నారు. అలాగే ద సాలిడ్ ఫేస్ ఆఫ్ CO2 మేక్స్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్ ఫర్ ప్రొడక్ట్స్ కెప్ట్ ఇన్ మిక్సర్స్, బ్లెండర్స్, కంటైనర్స్, కార్టన్స్ అండ్ కాంబోస్. సో ఇక సాలిడ్ ఫేస్ ఆఫ్ CO2 ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్ గా దేంట్లో యూస్ చేస్తారంటే మిక్సర్స్ లోను, బ్లెండర్స్ లోను, కంటైనర్స్ లోను, కార్టన్స్ అండ్ కాంబోస్ లోను యూస్ చేస్తారు అన్నారు. దిస్ ఈస్ ది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎంటైర్ ఫిష్ and fish fillets, shrimps, clams and other shellfishes, besides minimizing contamination risk for burgers, sliced meats, chopped or diced meats and cut meats such as cutlets. So ఈ యొక్క యాక్సిలరేటర్ ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది సో ఇట్ ఈస్ ది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎంటైర్ ఫిష్ అని చెప్తున్నారు. అలాగే ఫిష్ ఫిల్లెట్స్ కి కానీ, ష్రింప్స్ కానీ, క్లామ్స్ కానీ, ఇంకా మిగిలిన షెల్ ఫిషెస్ లైక్ బర్గర్స్ కానీ, స్లైస్డ్ మీట్స్ కానీ, చాప్డ్ డైస్డ్ మీట్స్ కానీ, కట్ మీట్స్ కానీ, నథింగ్ బట్ కట్లెట్స్, వీటన్నిటిలో కంటామినేషన్ మినిమైజ్ చేయడానికి ఈ యొక్క యాక్సిలరేటర్ ఫ్రీజ్ డ్రైయింగ్ మెథడ్ ని యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. థ్యాంక్ యూ.